నమస్కారం. నా పేరు మురారి మోహన్ అండ్ షీ ఈజ్ శిల్ప. మేమిద్దరం శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి వస్తున్నాం. ఇద్దరం వీరి శిష్యులం, యోగా టీచర్స్. శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవ్ గారి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్, ఒకే ఒక మాట, ఆధ్యాత్మిక గురువు ప్రపంచవ్యాప్తంగా. ఈ రోజున ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఎంతోమంది ఇమ్యూనిటీ లేక, రోగ నిరోధక శక్తి లేక చాలా కష్టపడుతున్నారు. ఈ పాండమిక్ పీరియడ్ కావచ్చు, దాని ముందు కావచ్చు, దాని తర్వాతకి రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసుకుని డెవలప్ చేసుకునే ఆవశ్యకత ఈ రోజున ఏర్పడింది. రోగ నిరోధక శక్తి పెంచుకోవడం అంటే మన లంగ్ కెపాసిటీని పెంచుకోవడమే. ఆ భగవత్ ప్రసాదితం ఈ ఊపిరితిత్తుల్ని మనం పూర్తి స్థాయిలో ఎన్నడూ ఏ సాధారణ మనిషికి కూడా ఉపయోగించుకోవటం లేదు. ఒక సాధారణ వ్యక్తి కేవలం 30% ఊపిరితిత్తుల్ని మాత్రమే ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో 70-80% ఊపిరితిత్తుల ఫంక్షనింగ్ని మనం పెంచుకోవచ్చు. ఏ విధంగా? ప్రాణాయామ్స్ ద్వారా మరియు యోగాసనాల ద్వారా. ఇది చాలా ఉపయోగపడుతుంది మానవాళికి. ప్రాణాయామం అంటే ప్రాణశక్తి, ఆయామం అంటే నిర్దేశించడం. ప్రాణశక్తి ఏదైతే ఉందో అది మనలో తక్కువ ఉన్నప్పుడు మనం చాలా నీరసంగా, చాలా వీక్గా ఉంటాం. ఎప్పుడైతే ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం. ఈ ప్రాణాయామం అన్నది శ్వాస ఆధారిత ప్రక్రియలు అన్నమాట. సో ఆ విధంగా మనం కొన్ని 1-2 ప్రాణాయామ్స్ మీకు చూపిద్దాము. అదేవిధంగా ఈ యోగాసనాలు కూడా శ్వాస ఆధారిత యోగాసనాలే. ఈ యోగాసనాలన్నీ మేము చేయబోయేవి పూర్తి స్థాయిలో ఊపిరితిత్తుల్ని, వాటి ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేసే యోగాసనాలు. ఈ విధంగా మనం మన యొక్క ఇమ్యూనిటీని పూర్తి స్థాయిలో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ప్రారంభించడానికి ముందు మనం ఓం ఉచ్చారణతో మొదలు పెడదాం. కళ్ళు మూసుకుందాం. అరచేతులు మోకాళ్ళపై పెట్టుకుని ఆకాశం వైపు వెన్నుముక నిటారుగా, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒక సాధారణ శ్వాస తీసుకోండి, నెమ్మదిగా విడచండి. చిరునవ్వుతో మరొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. వదలండి. ఇప్పుడు ఓం ఉచ్చారణ కోసం ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. కళ్ళు మూసుకునే ఉంచండి. చక్కటి చిరునవ్వుతో మీ శ్వాసని గమనిస్తూ ఉండండి. దీర్ఘమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏర్పడుతున్నాయి. లాంగ్ డీప్ ఇన్హలేషన్స్ తీసుకుంటున్నారు, నెమ్మదిగా వదులుతున్నారు. శ్వాస ఒక లయబద్ధంగా నాసిక ద్వారా శరీరం లోపలికి వెళ్తోంది, నెమ్మదిగా బయటికి వస్తోంది. శ్వాసతో పాటు శ్వాసకు అనుగుణంగా మీ ఉదర భాగం కూడా కదులుతోంది. మీ దృష్టిని నాభి దగ్గర కేంద్రీకరించండి.
ఉదర భాగ కదలికలను గమనించండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు ఉదర భాగము నాభి ముందుకు వస్తుంది. శ్వాస వదులుతున్నప్పుడు నాభి ఉదర భాగ కండరాలు లోపలికి వెళ్తున్నాయి, వెన్నుముక వైపు. నెమ్మదిగా గాలి పీల్చండి. పీలుస్తూ పొట్టని పెద్దగా చేయండి. నాభిని వెన్నుముకకు దూరంగా, శరీరానికి దూరంగా తోయండి. శ్వాసను ఆపండి. నెమ్మదిగా గాలి వదులుతూ నాభిని లోపలికి తీసుకోండి. స్క్వీజ్ ది అబ్డామినల్ మజిల్స్ టువర్డ్స్ ద స్పైన్. డీప్ బ్రెత్ ఇన్. దీర్ఘమైన శ్వాస తీసుకుని పొట్టను పెద్దగా చేయండి. బ్లోట్ యువర్ స్టమక్ ఫ్రమ్ ఆల్ కార్నర్స్. శ్వాసను ఆపండి. హోల్డ్ ద బ్రెత్. నెమ్మదిగా శ్వాస వదులుతూ నాభిని లోపలికి స్క్వీజ్ చేయండి, ఉదర భాగాన్ని. మరొక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా నాభిని ముందుకు తీసుకోండి. పొట్టను పెద్దగా చేయండి. నెమ్మదిగా గాలి వదులుతూ నాభిని లోపలికి తీసుకోండి. విశ్రమించండి. దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా వదలండి. ఇప్పుడు మీ మనస్సును ఛాతీ వద్దకు తీసుకెళ్ళండి. టేక్ యువర్ అటెన్షన్ టు ద చెస్ట్ రీజన్. దీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఛాతీని పెద్దగా చేయండి. ఎక్స్పాండ్ యువర్ చెస్ట్. శ్వాసను బంధించండి. హోల్డ్ ద బ్రెత్. ఎక్స్పాండ్ యువర్ రిబ్ గేజ్. శ్వాస వదులుతూ నెమ్మదిగా ఛాతీని విశ్రమింపచేయండి. మరొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. తీసుకుంటూ ఛాతీని పెద్దగా చేయండి. రిబ్ గేజ్ని, పక్కటెముకలను పెద్దగా చేయండి. శ్వాసను ఆపండి. నెమ్మదిగా గాలి వదులుతూ ఛాతీని విశ్రమింపచేయండి. దీర్ఘమైన శ్వాస మరొకసారి తీసుకోండి.
నెమ్మదిగా వదలండి. మరొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా వదలండి. ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామం కోసం బ్రీత్ ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. అండ్ రిలాక్స్. శరీరంలో ప్రవహించే ప్రాణశక్తిని గ్రహించండి. చక్కటి చిరునవ్వుతో నెమ్మదిగా మీ కళ్ళు తెరవండి. ఈ విధంగా ప్రాణాయామం చేస్తున్నప్పుడు మన శరీరంలోకి ఎంతో మనం సాధారణంగా పీల్చే గాలి కన్నా మనం కేవలం 30% అని చెప్పాము. ఈ విధంగా చేసినందువల్ల 60-70% వరకు మన లంగ్ కెపాసిటీని పెంచుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఎక్కువ గాలి పీల్చి వదలడం వల్ల యోగాసనాలు ప్రాణాయామ్స్ వల్ల అనేకమైన టాక్సిన్స్ అంటే విష పదార్థాలు మనం తినే తిండిలో, పీల్చే గాలిలో, తాగే నీళ్ళలో అన్ని విష పదార్థాలు ఇవన్నీ కూడా ఏంటంటే శ్వాస రూపంలో దాదాపుగా 90% మీకు బయటకు వచ్చేస్తాయి. సో మీ శరీరం ఎంతో శక్తివంతంగా అవుతుంది. చాలా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇవన్నీ ఇమ్యూనిటీ పెంచుతుంది, రోగనిరోధక శక్తిని. ఓకే, ఇప్పుడు మనం కొన్ని యోగాసనాలు చేద్దాం. యోగాసనాలు చేసే ముందు ఒక్కసారి లైట్గా బాడీ వార్మప్ చేసుకుందాం. షేక్ యువర్ బాడీ థరోలీ. నెమ్మదిగా చేతులు ఫ్రీగా చేసుకుందాం. యోగాసనాలు చేసే ముందు ఎప్పుడు కూడా కొద్దిపాటి వార్మప్ అండ్ రిలాక్స్. పామ్స్ ఆన్ ద నీస్. ఇప్పుడు బాడీ రొటేషన్స్ చేద్దాం. పామ్స్ ఆన్ ద నీస్, స్పైన్ ఎరెక్ట్, ఎల్బో స్ట్రైట్. దీర్ఘమైన శ్వాస తీసుకుందాం. కొంచెం వెనక్కి బెండ్ అయ్యి గాలి వదులుతూ as point your chin forward, stretch forward, 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 forward and go down, down. Totally breathe out. ఇక్కడి నుంచి గాలి తీసుకుంటూ breathe in, move to right, rotate your body, pull back your body, breathe out and move to left. Center. నెమ్మదిగా గాలి పీలుస్తూ కుడివైపుకి వెనక్కి వెళ్ళి శరీరాన్ని లాగుతూ గాలి వదులుతూ ఎడం వైపు. చక్కటి చిరునవ్వుని ఎల్లప్పుడూ ఆస్వాదిస్తూ ఉండండి. గాలి పీలుస్తూ పైకి, గాలి వదులుతూ ఎడమ వైపు. ఆఖరి రౌండ్ కుడివైపు. గాలి పీలుస్తూ కుడివైపుకి వెనక్కి వెళ్ళి శరీరాన్ని అలాగా గాలి వదులుతూ ఎడం వైపుకి. గాలి పూర్తిగా వదిలేసి ఇక్కడ కొద్ది సమయం విశ్రమించండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ ఎడం వైపుకి వెనక్కి వెళ్ళి గాలి వదులుతూ కుడివైపుకి. సెంటర్. దెన్ గో టు లెఫ్ట్ సైడ్. Pull back your body as you exhale. Very slowly and gently left side. Again pull back your body. As you breathe out, move to right side. Come to the center. Move to left. Last round on the left side. గాలి పీలుస్తూ తలని పైకి లేపండి. నెమ్మదిగా వెనక్కి రండి. తలని వెనక్కి వాల్చండి. అండ్ మోకాళ్ళని మీ వైపు లాగుతూ కమ్ టు ద సెంటర్. Spine erect. Take your right hand up. Place it right behind your body. వెన్నుముక్క వెనకాల. Left hand on the right.
Turn back. Twist of your spine. Look straight. Move to left side. వెన్నుముకను నిటారుగా ఉంచుకోండి. Look straight. Then move to right side. Look straight. Left side. Right side. Left. Right. Left. Right. Left. Right. Left. Right. Left. Right. Left. And sides కి స్ట్రెచ్ అవుదాం. ఎప్పుడూ చిరునవ్వును కోల్పోవద్దు. కీప్ బ్రీదింగ్ అండ్ కీప్ స్మైలింగ్, కీప్ ఎంజాయింగ్ ద లైఫ్. నెమ్మదిగా రెండు చేతులు పైకి, కొంచెం కొంచెంగా చేతుల్ని పైకి లేపుతూ ఉండండి. మోచేతుల్ని తిన్నగా ఉంచండి. అండ్ ఎడమ చెయ్యి కానీ కుడి చెయ్యి కానీ చెవి పైలో కానీ చెవి వెనక నుంచి కానీ తీసుకురావాలి. ఛాతిని ట్విస్ట్ చేయొద్దు. నెమ్మదిగా కుడివైపు కుడి చేయి పెట్టండి. ఎడమ చేతిని స్ట్రైట్గా ఉంచండి, పైకి చూడండి. చక్కగా కుడివైపుకు బెండ్ అయి ఉంది. నెమ్మదిగా నెమ్మదిగా పైకి లేవండి. ఎడమ చేతిని కింద, కుడి చేతిని కుడి చెవి పై భాగం నుంచి కానీ వెనుక నుంచి కానీ తీసుకురండి. మోచేతిని స్ట్రైట్గా ఉంచండి, పైకి చూడండి ఆకాశం వైపు. తుంటి భాగం నుంచి చెయ్యి మొత్తం స్ట్రెచ్ అవుతోంది. కుడి చేతిని ఎవరో లాగుతున్న ఫీలింగ్. రిబ్ గేజ్ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. నెమ్మదిగా ఎడమ మోచేతిని పైకి లేపి శరీరాన్ని పైకి లేపుతూ విశ్రమించండి. సో యోగాసనాలు చేస్తున్నప్పుడు మనము అనేకమైన సార్లు దీర్ఘమైన శ్వాసలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక విషయం అందరూ గుర్తెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే శరీర భాగాలు ఏదైనా సరే పైకి లేస్తున్నప్పుడు శ్వాస తీసుకుంటాం, కిందకు తీసుకొస్తున్నప్పుడు శ్వాస వదులుతాం. శరీరం ముందుకు వంగుతోంది, గాలి వదులుతాం. పైకి లేచినప్పుడు గాలి పీలుస్తాం. ఇది ఒక ఫండమెంటల్ పాయింట్. ఇది అందరూ గుర్తెట్టుకోవాల్సిందిగా నా మనవి. ఇప్పుడు మార్జారీ ఆసన చేద్దాము. మార్జారీ ఆసన అంటే క్యాట్ స్ట్రెచ్ అంటారు. దానికోసం మనము ఒక టేబుల్ లాగా శరీరాన్ని నించోపెట్టాలి. ఈ చేతులు కరెక్ట్గా భుజాల కింద వస్తాయి. ఈ మోకాళ్ళు హిప్స్ కింద వస్తాయి. ఇప్పుడు ఈ విధంగా పెట్టుకుని నెమ్మదిగా గాలి పీలుస్తూ తలని పైకి లేపాలి. నాభిని కిందికి ప్రెస్ చేయాలి. నాభిని కిందికి పుష్ చేసి తలని పైకి స్ట్రెచ్ చేసి గాలి వదులుతూ గడ్డాన్ని ఛాతీ దగ్గరికి తీసుకురావాలి. వెన్నుముక్కని రౌండ్గా చేయాలి. నాభిని లోపలికి తీసుకోండి. గాలి పీలుస్తూ తలపైకి నాభిని కిందకి పుష్ చేయండి. గాలి పీలుస్తూ ఉండండి. గాలి వదులుతూ chin to the chest, arch your upper back and squeeze the navel in. నెమ్మదిగా గాలి పీలుస్తూ తలపైకి, చిరునవ్వుని మాత్రం వదలొద్దు. శ్వాస తీసుకుంటూ ఉండండి. ఆసనంలో ఉన్నప్పుడు శ్వాస తీసుకుంటూ ఉండాలి. గాలి వదులుతూ తల కిందకి, chin to the chest, arch your upper back, squeeze the navel in. ఆఖరిసారి గాలి పీలుస్తూ తలపైకి, గాలి వదులుతూ పిరుదుల్ని వెనక్కి తీసుకెళ్ళండి పాదాల వైపు.
చేతులు ముందుకి స్ట్రెచ్ చేయండి. నెమ్మదిగా మోచేతులు అలాగే ఉంచి ఛాతీని ముందుకు తీసుకువెళ్ళండి. నెమ్మదిగా మోచేతులు పైకి లేపుతూ ముందుకు వెళ్ళి పైకి లేపండి శరీరాన్ని. దీన్ని భుజంగాసన్ అంటారు. ఇప్పుడు తలని కిందకి దించి శరీరాన్ని పైకి లేపండి. అధోముక్ష్వానాసన్ లేదా డౌన్వర్డ్స్ డాగ్ అంటారు. ఇక్కడి నుంచి ముందుకి దండాసనంలోకి రండి. ప్లాంక్ పోష. నెమ్మదిగా మోకాళ్ళు కింద పెట్టండి. నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి. శిశువాసనంలోకి మోచేతులు నేల మీద పెట్టి ముక్కును యోగా మ్యాట్ మీద రాస్తూ ముందుకు సాగండి. గడ్డాన్ని ఛాతిని రెండు చేతుల మధ్యలో పెట్టండి. ఇప్పుడు మీ ఛాతి మొత్తం నేల మీద ఆనింది. దీర్ఘమైన శ్వాసలు తీసుకుంటున్నారు. అష్టాంగ నమన్. నెమ్మదిగా మోచేతులు పైకి లేపండి. ముందుకు జరిగి ఛాతిని పైకి లేపండి. భుజంగాసనంలో మీ ఛాతి పూర్తి స్థాయిలో విచ్చుకుంటుంది, పూర్తి స్థాయిలో ఎక్స్పాండ్ అవుతుంది. తలని పైకి చూడండి. చిరునవ్వుని పాటించండి. తల కిందకి దించి నెమ్మదిగా శరీరాన్ని పైకి లేపండి. రెండు చేతులు పాదాలతో నేలని ప్రెస్ చేస్తూ ఉండండి. ఛాతిని మోకాళ్ళ వైపు పుష్ చేస్తూ ఉండండి. కాలి మడమలు నేల మీద పెట్టే ప్రయత్నం చేయండి. అధోముక్ష్వానాసన్, డౌన్వర్డ్స్ డాగ్ అంటారు. నెమ్మదిగా ప్లాంక్ రండి. మోకాళ్ళు కింద పెట్టి మళ్ళా వెనక్కి వెళ్ళండి. నెమ్మదిగా ముందుకు సాగండి. సాగి ఛాతీని పైకి లేపండి. రెండు పాదాలని దగ్గర చేసుకోండి. రోల్ యువర్ షోల్డర్స్. ఛాతీని ముందుకి ప్రెస్ చేయండి. భుజాలని వెనక్కి లాగండి. భుజంగాసన్. నెమ్మదిగా తల కిందకి దించి అధోముక్ష్వానాసనంలోకి రండి. ఇప్పుడు కుడి కాల్ని రెండు చేతుల మధ్యలోకి తీసుకువెళ్ళండి. ఎడమ మోకాల్ని నేల మీద పెట్టండి. ఎడమ పాదాన్ని విశ్రమింపచేయండి. నెమ్మదిగా ఎడమ మోకాల్ని పైకి లేపి ఎడమ కాల్ని కుడి పాదం దగ్గరకు తీసుకురండి. ఇప్పుడు నెమ్మదిగా తల పైకి లేపండి. శరీరాన్ని పైకి లేపండి. నెమ్మదిగా చేతులు శరీరం పక్క నుంచి పైకి తీసుకురండి. వెనక్కి వంగి శరీరం నీ వెనక నుంచి ఛాతీ పై భాగం నుంచి వెనక్కి బెండ్ అవ్వండి. నెమ్మదిగా చేతులు పక్క నుంచి కిందకి దించుతూ కిందకి వంగండి. హస్తపాదాసన్. గాలి పీలుస్తూ ఉండండి. ప్రతి శ్వాసతో మనసుని శరీరాన్ని విశ్రమింపచేస్తూ ఉండండి. దీర్ఘమైన శ్వాసలు తీసుకుంటున్నారు. నెమ్మదిగా తలను పైకి లేపండి. శరీరాన్ని పైకి లేపండి. చేతులు శరీరం పక్క నుంచి తీసుకొచ్చి చెవుల వెనక నుంచి రెండు చేతులు తీసుకెళ్ళండి. ఛాతీ పైభాగం నుంచి వెనక్కి బెండ్ అవుతున్నారు. మోచేతులు స్ట్రైట్గా ఉంచుకోండి. అర్ధచక్రాసన్. నెమ్మదిగా చేతులు కిందకి దించుతూ బాడీని స్ట్రైట్గా చేసుకుంటూ ముందుకు వంగండి. ఇప్పుడు ఎడమ కాల్ని వెనక్కి తీసుకెళ్ళండి. అశ్వసంచాలనాసన్.
పైకి చూడండి. నెమ్మదిగా కుడి కాలుని వెనక్కి తీసుకోండి. ప్లాంక్ పోస్చర్. నెమ్మదిగా మోకాళ్ళ కింద పెట్టి వజ్రాసనంలో కూర్చోండి. ఇప్పుడు ఈ విధంగా వజ్రాసనంలో కూర్చుందాం. అరచేతులు మహాముద్రలో. ఇప్పుడు 2 మోకాళ్ళని వెడల్పు చేయడం జరుగుతుంది వి షేప్లో, పూర్తి స్థాయిలో. 2 చేతులు మన వీపు వెనకాల పెట్టుకుంటాం. కుడి చెయ్యి ఎడమ షోల్డర్ మీద, ఎడమ చెయ్యి కుడి షోల్డర్ మీద. తలని పైకి తిన్నగా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఉత్తాన మండూకాసన్. నెమ్మదిగా తలని పైకి లేపి 2 చేతులు విశ్రమింపచేస్తూ మోకాళ్ళపై పెట్టుకోవాలి. ఈ ఆసనంలో పూర్తి స్థాయిలో లంగ్స్ ఎక్స్పాన్షన్ అవుతుంది. మనం వజ్రాసనంలో కూర్చుని ఉన్నాం. నెమ్మదిగా మోకాళ్ళపై లేచి నించుందాం. మోకాళ్ళ మధ్య దూరం భుజాల మధ్య ఉండే దూరం. ఇప్పుడు ఎడమ చేతిని ఎడమ పాదంపై పెట్టుకుందాం. కుడి చేతిని పైకి లేపుదాం. నెమ్మదిగా పైనుంచి తీసుకొచ్చి వెనక నుంచి తీసుకొచ్చి కుడి పాదాన్ని, కుడి యాంకిల్ని పట్టుకుందాం. దీన్ని ఉష్ట్రాసన్ అంటారు, క్యామిల్ పోజ్. తొడల్ని ముందుకి, పెల్విస్ని ముందుకి పుష్ చేస్తూ వెనక్కి వాళ్ళండి. తలని వెనకాల నెమ్మదిగా జారవిడచండి. విశ్రాంతిగా శ్వాస తీసుకుంటూ ఉండండి. ఉష్ట్రాసన్. ఈ స్థితి నుంచి బయటికి రావడానికి కుడి చేతిని ముందు పైకి లేపండి. నెమ్మదిగా నిఠారుగా నించుని రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు దీన్ని మరోసారి చేద్దాము. ఇప్పుడు కుడి చేతిని, కుడి పాదం, కుడి మణికట్టు పై భాగాన్ని పట్టుకుంటాం. ఎడం చేతిని పైకి లేపుతాం. నెమ్మదిగా వెనక్కి తీసుకొచ్చి ఎడమ పాదాన్ని, ఎడమ మడమని పట్టుకోవాలి. ముందుకి ప్రెస్ చేయండి శరీరాన్ని. చక్కటి చిరునవ్వుతో శ్వాస తీసుకుంటూ ఉండండి. చెస్ట్ మొత్తం ఎక్స్పాండ్ అయింది. దీర్ఘమైన శ్వాసలు నెమ్మదిగా తీసుకోండి, చిరునవ్వుతో విశ్రాంతిగా. ఇప్పుడు ఎడమ చేతిని పైకి తీసుకొచ్చి నెమ్మదిగా పైకి రండి. వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనం నుంచి శిశువాసనంలో. 2 చేతులు శరీరం ముందుకి. నెమ్మదిగా 2 చేతులు భుజాల పక్కకి తెచ్చుకుని 2 చేతులు నేలకి ప్రెస్ చేస్తూ శరీరాన్ని పైకి లేపండి. దీన్ని ఉష్ట్రాసన్ అంటారు. 2 కాళ్ళు ఒక మోకాలుపై ఇంకొక మోకాలు వచ్చే విధంగా పెట్టుకుందాం. ఎడమ మోకాలుపై కుడి మోకాలు. 2 పాదాల మీద చేతులు పెట్టుకుందాం. వెన్నుముక నిటారుగా ఉంచుకుందాం. ఇప్పుడు ఏ కాలు అయితే పైన ఉందో, ఇప్పుడు కుడి మోకాలు పైన ఉంది, సో కుడి చేతిని పైకి తీసుకురండి. పైకి స్ట్రెచ్ చేసి నెమ్మదిగా వీపు వెనుక భాగం వైపు పెట్టుకోండి. ఇప్పుడు ఎడం చేతిని వెనుక నుంచి తీసుకెళ్ళి 2 చేతుల్ని ఈ విధంగా ఇంటర్లాక్ చేసుకోండి. చిరునవ్వుతో పైకి చూడండి, లేదా స్ట్రైట్గా చూస్తూ ఉండండి. ఈ ఆసనంలో కూడా మీకు ఛాతి పూర్తి స్థాయిలో ఎక్స్పాండ్ అవుతుంది. గోముఖాసన్. నెమ్మదిగా కుడి చేతిని పైకి తీసుకొచ్చి ఎడం చేతిని విశ్రమింపచేయండి. ఇప్పుడు గోముఖాసన్ నుంచి మనం అర్ధమచ్చేంద్రాసనకి వెళ్దాం. ఈ కుడి కాలుని నెమ్మదిగా పైకి పెట్టండి. కుడి మోకాలు అర్థం వైపు చూస్తోంది. నెమ్మదిగా ఎడం చేతిని ముందుకి లాగా స్ట్రెచ్ చేస్తూ కుడి చేతిని కుడి మోకాలు మీద పెట్టుకుని స్ట్రెచ్ చేస్తూ హక్ చేసుకొని కుడి కాలుని కుడివైపుకి తిరగండి. పూర్తి స్థాయిలో కుడి తొడని
కుడి కాల్ని మీ వైపు ప్రెస్ చేసుకుంటూ సంపూర్ణంగా మీ ఛాతిని మీ కుడి వైపుకు తీసుకోండి. ఇప్పుడు కుడి చేతిని కుడి మోకాలుపై పెట్టి ఎడం చేతిని పైకి తీసుకుని మోకాలు వెనుక నుంచి ఎడం చేతితో కుడి కాళ్ళని పెట్టుకుని కుడి చేయి వెనక్కి తీసుకెళ్ళండి. వెనక్కి చూడండి. అర్ధమచ్చేంద్రాసన్ కుడివైపు. నెమ్మదిగా పైకి తీసుకురండి. ఇప్పుడు గోముఖాసన్ ఎడం వైపు చేద్దాం. ఎడమ మోకాలు పైకి వస్తుంది, కుడి కాలు కిందకు వస్తుంది. స్థితిలోకి రండి. ఎడమ చేతిని పైకి తీసుకొచ్చి ఎడమ భుజం మీదుగా మీ శరీరం వెనక్కి తీసుకురండి. ఇప్పుడు కుడి చేతిని వీపు వెనక భాగంలో పెట్టుకుని 2 చేతి వేళ్ళు కలపండి. గోముఖాసన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. దీర్ఘమైన శ్వాసలు ప్రశాంతంగా తీసుకుంటూ ఉండండి. ఇప్పుడు నెమ్మదిగా ఎడమ చేతిని విశ్రమింపచేస్తూ కుడి చేతిని కిందకి తీసుకురండి. ఎడమ వైపు ఈ ఎడమ మోకాల్ని తిన్నగా పెట్టుకోండి. పెట్టుకుని కుడి చేతిని ముందుకి సాగదీస్తూ ఎడమ కాల్ని ముందు పూర్తి స్థాయిలో హక్ చేసుకోండి. మీ శ్వాస పూర్తి స్థాయిలో సెటిల్ అయిన తర్వాత నెమ్మదిగా కుడి చేతిని ఎడమ కాలు వెనక నుంచి తీసుకొచ్చి ఎడమ చేతిని శరీరం వెనకాల పెట్టుకుని ఎడమ వైపు చూడండి. అర్ధమచ్చేంద్రాసన్ ఎడమ వైపు. నెమ్మదిగా ముందుకు చూడండి. కుడి చేతిని పైకి లేపండి. ఇప్పుడు మనం పద్మాసనంలో కూర్చుందాం. కుడి కాలు కుడి పాదం ఎడమ తొడపై పెట్టుకుని ఎడమ పాదాన్ని కుడి తొడపై పెట్టుకోవాలి. పద్మాసనం. ఈ పద్మాసనంలో మనకి వెన్నుముక నిటారుగా ఉంటుంది. 2 చేతులు శరీరం పక్కన పెట్టుకుందాం. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుని నెమ్మదిగా వదులుదాం. మరొక శ్వాస. నెమ్మదిగా విశ్రమించండి. ఇప్పుడు గాలి పీలుస్తూ 2 చేతులు పైకి. స్ట్రెచ్ అప్. హెడ్ స్ట్రైట్. స్ట్రెచ్ అప్. స్ట్రెచ్ అప్. అండ్ డౌన్ 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 డౌన్. మళ్ళా బ్రీద్ ఇన్. అప్ 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 అప్. స్ట్రెచ్ అప్. స్ట్రెచ్ అప్. స్ట్రెచ్ అప్. Keep breathing. Up and up. And exhale down, 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 down. Last time, breathe in. Up. Stretch up. Stretch up. As you breathe out, గాలి వదులుతూ వెన్నుముకని అలాగే అదే స్థితిలో ఉంచుతూ 2 చేతులు శరీరం వెనక భాగానికి తీసుకెళ్ళి 2 చేతులతో 2 మోచేతులు పట్టుకోండి. తలపైకి పెట్టండి. దీర్ఘమైన శ్వాస తీసుకుని వదులుతూ గాలి వదులుతూ ముందుకి సాగుతూ వెన్నుముకని సాగదీస్తూ ముందుకు వెళ్ళండి. నెమ్మదిగా తలని పైకి లేపుతూ భుజాల్ని పైకి లేపుతూ శరీరాన్ని నిటారుగా చేసి మోచేతులు విడిచి అరచేతులు మోకాళ్ళపై. యావరేజ్గా డైలీ మనుషులమందరము 2 to 3 kg ఫుడ్ తీసుకుంటాం. ఇంకా వాటర్ థెరపీ చేసే వాళ్ళు కూడా జనరల్గా 3 లీటర్స్ కంటే ఎక్కువ వాటర్ తీసుకోరు.
బట్ మనకు తెలియకుండానే మనం రోజు 11,000 లీటర్స్ ఎయిర్ పీల్చుకుంటున్నాం. సో మనం అనుకుంటాం మనం శరీరంకి వచ్చే శక్తి అంతా మనం తినే ఫుడ్ ఆహారం వలన వస్తుంది అనుకుంటాం. కానీ మనం తినే శ్వాస తీసుకునేది 11,000 లీటర్స్ ఆఫ్ ఎయిర్. సో 90% of the energy మన బాడీకి we are getting from the air we breathe and only 10% from the food we eat. So if we breathe in a right way, right pattern, you can make our life a celebration. Yes, and ups downs are part of our living. Yes, and sailing through them with a smile is our art of living. Our Gurudev, His Holiness Shri Shri Ravi Shankar Ji.
పాదాల మధ్య భుజాల మధ్య ఎంత దూరం ఉందో అంతే దూరం ఉండాలి. మోకాళ్ళ మధ్య కూడా భుజాల దూరం ఉండాలి. మీ చేతి మధ్య వేళ్ళు మీ కాలి మడమల్ని టచ్ అయ్యేటట్టుగా పెట్టుకోండి. ఇప్పుడు 2 చేతులు శరీరం కిందే ఉన్నాయి. నెమ్మదిగా గాలి పీలుస్తూ శరీరాన్ని పైకి లేపండి. నెమ్మదిగా కిందకి దించండి. బ్రీద్ ఇన్ అప్, బ్రీద్ అవుట్ డౌన్. బ్రీద్ ఇన్ అప్, డౌన్. బ్రీద్ ఇన్ అప్, గాలి పీలుస్తూ పైకి. తొడని పైకి చేయండి, పెల్విస్ని పైకి చేయండి, హిప్స్ని పైకి చేయండి. 2 చేతులు శరీరం కింద ఇంటర్లాక్ చేయండి. సేతు బంధాసన్, బ్రిడ్జ్ పోస్చర్. ముఖాన్ని విశ్రమింప చేయండి. చిరునవ్వుతో నెమ్మదిగా పిరుదుల్ని కిందకు పెట్టండి. అరచేతులు నేల మీద. మరొకసారి ఇదే సేతుబంధాసన్ని మరొకసారి చేద్దాం. నెమ్మదిగా శరీరాన్ని పైకి లేపండి, పీలుస్తూ. 2 చేతులు ఇంటర్లాక్ చేయండి. పుష్ ద హిప్స్ అప్, pelvis up, thighs up. Do not tense your face muscles. Relax your face. Lift up your hips little more. As you exhale, slowly lower your upper back, middle, lower back. ఇప్పుడు 2 కాళ్ళు పైకి లేపి fold and hold. Hug your knees. And relax. ఈ స్థితిలో పూర్తి స్థాయిలో విశ్రమించండి. నెమ్మదిగా మీ కుడి వైపుకు తిరగండి. Let us keep our eyes closed for a while. Palms on the knees open to the sky in Mahamudra. అరచేతులు మోకాళ్ళపై మహాముద్రలు. ఒక సాధారణ శ్వాస తీసుకోండి. నెమ్మదిగా వదలండి. మరొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. చక్కటి చిరునవ్వుతో నెమ్మదిగా వదలండి. Once you feel complete with a smile, become aware of your body and surroundings, and slowly you may open your eyes. ఈ విధంగా అనేకమైన ఆసనాలు ఉన్నాయి. అనేకమైన మనకి శరీరంలో ప్రతి అవయవానికి మంచి కలిగించే, శరీరాన్ని ఉత్తేజపరిచే మరియు రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆసనాలు అనేకమైన ఉన్నాయి. ఇప్పుడు చేసినవి చాలా కొద్ది మాత్రమే. There are many more asanas are available for us. So, few asanas which anybody can follow easily, and దీని నుంచి చాలా చక్కగా ప్రతిదినం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మన ఛాతీ ఊపిరితిత్తులు పూర్తి స్థాయిలో వికసించి విచ్చుకొని ఎక్స్పాండ్ అయ్యి చక్కటి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. స్వచ్ఛమైన గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఆ గాలి నుంచి ఆక్సిజన్ రక్తం ద్వారా హార్ట్ లోపలికి వెళ్ళి శరీరంలో ప్రతి అణువుకి కణకణానికి తీసుకువెళ్తుంది శుద్ధమైన రక్తాన్ని. సో ఆ విధంగా every cell, every tissue in the body gets activated and energized. So keep continuing yoga. Jai Gurudev.